నమస్తే ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో ఈఎంఆర్ఎస్ 2025 స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్‌కి సంబంధించి జనరల్ హిందీ ఏదైతే ఉంటుందో పీజీటీ, టీజీటీ రాసే వాళ్ళకి అలాగే నాన్ టీచింగ్ వాటిల్లో కూడా ఉన్నట్లయితే గనక ఈ జనరల్ హిందీ కొన్ని మార్కులైతే సాధించాల్సి అని చెప్పేసి నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది కూడా ఇంతకుముందు 2023లో చేసినప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సార్ 2025కి కూడా చేయండి. ఈ రిక్రూట్మెంట్‌కి కూడా జనరల్ హిందీ క్లాసెస్ చేయండి, తెలుగు క్లాసెస్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. వాటన్నిటికి నేను కన్సిడర్ చేసి ఇక్కడ మళ్ళీ ఈ సీరీస్‌ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సీరీస్‌ని కూడా మీరు అందరూ కూడా ఆదరిస్తారని చెప్పేసి అందరితో రిక్వెస్ట్ ఏందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతీది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే గనక మీకు ఛానల్ దగ్గర జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి ఛానల్‌ని కూడా సపోర్ట్ చేయగలరు. ఇందుకు సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ లింకు, అలాగే వాట్సాప్ ఛానల్ లింకు, అలాగే ఫేస్‌బుక్ పేజ్ లింక్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవ్వబడతాయి. అలాగే ఈఎంఆర్ఎస్ 2023కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అంటే అక్కడ జనరల్ హిందీకి సంబంధించి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఆ ప్లేలిస్ట్‌లో అయితే లింక్ ఇస్తాను. అవి కూడా మీరు చూసినట్లయితే మీకు అవి కూడా యూజ్ అయితాయి. అక్కడ నేను జనరల్ హిందీ 2023కి సంబంధించి ఎగ్జామ్‌లో వచ్చినటువంటి క్వెషన్స్ కూడా అనలైజ్ చేయడం జరిగింది. తెలుగుకి సంబంధించి కూడా ప్లేలిస్ట్ అయితే ఉన్నాయి. అవి కూడా ఒకసారి మీరు వెళ్లి ఛానెల్‌లో చూడగలరు. సో, చాలామంది రిక్వెస్ట్ మేరకు మళ్ళీ సీరీస్‌ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. తెలుగు క్లాసెస్ కూడా మీరు చాలామంది అడుగుతున్నారు. అయితే ఇక్కడ నేను ఈ జనరల్ హిందీ కాకుండా ఇంకా ఏవైతే మనకు కంప్యూటర్ కావచ్చు, అలాగే కరెంట్ అఫైర్స్‌కైతే ఆల్రెడీ ఇక్కడ ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది. జీకే షార్ట్స్ అని ప్లేలిస్ట్ అయితే ఉంది. ఆ ప్లేలిస్ట్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి అది కూడా చూసి దానిపై కూడా మీ యొక్క అభిప్రాయాలను కూడా తెలియజేయగలరు. అది అలాగా ఉన్నట్లయితే అవి కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కంప్యూటర్స్‌కి సంబంధించి కూడా నేను క్వెషన్‌లు అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో, దీనికి సంబంధించి అలాగే చాలామంది అడుగుతున్నారు. సార్ జనరల్ హిందీ కంపల్సరీయా? లేతే ఇది క్వాలిఫై కాకపోతే మా పేపర్ చెక్ అవ్వదనేది ఉంది. సో, వాటికి కూడా నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు సమాధానం చెప్పబోతున్నాను. అలాగే ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు నేను చెప్పేది ప్రతీది కూడా తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతీది కూడా మీకు హెల్ప్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఛానల్ తరపు నుంచి మీకు హెల్పే అవ్వాలి, మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో అయితే పూర్తిగా హిందీ ఏదైతే ఉందో దాన్ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అందరూ కూడా ఆదరిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ లేట్ చేయకుండా మొదటి ప్రశ్న అయితే చూద్దాం. చూడండి, హిందీ వర్ణమాల మే కితనే వर्ण హే. అంటే హిందీ వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. ఎన్ని అక్షరాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 25, ఆప్షన్ బి 52, ఆప్షన్ సి 53, ఆప్షన్ డి 49. హిందీ వర్ణమాలలో తెలుగు వర్ణమాల ఇక్కడ నేనేమంటానంటే ఒకటే చెప్తున్నానండి. మీకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. అదేందంటే మీకు తెలుగు వచ్చినట్లయితే గనక హిందీ పక్కా వచ్చేసినట్లే. ఎందుకంటే మన మాతృభాష ఏదైతే ఉందో ఆల్మోస్ట్‌గా గ్రామర్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు తెలుగులో కొంచెం అటు ఇటుగా ఉంటాయి అంతేగాని మనం తెలుగులో పట్టు ఉండి హిందీలో కొంచెం అటు ఇటు మనం కొంచెం ఐడెంటిఫై చేయగలిగితే గనక మంచి స్కోర్ అయితే చేయొచ్చండి ఇక్కడ. సో, చాలామంది ఇక్కడ హిందీ చూడంగానే మేము ఎప్పుడో 10థ్‌లో చదివాం సార్ మళ్ళీ తర్వాత ఎప్పుడు చూడలేదు. మాకు చాలా భయమేస్తుందంటే అదేం ఇబ్బంది ఏం అవసరం లేదు. కొన్ని కొన్ని టర్మినాల్స్ ఉంటాయి. కొన్ని కొన్ని టర్మినాలజీ ఉంటుంది. అంటే కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్‌ని మీరు తెలుగులో అర్థం చేసుకున్నట్లయితే గనక అక్కడ క్వెషన్ అక్కడ ఇట్లాంటి వర్డ్ చూడంగానే ఓహో! ఈ క్వెషన్‌లో ఇది అడుగుతున్నారా? ఇలా చేయాలి అని చెప్పేసి ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. అయితే తెలుగు వర్ణమాలలో మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయో మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? చాలామందికి. ఇక్కడ చూసుకున్నట్లయితే హిందీ వర్ణమాల మే అంటే ఇక్కడ ఎప్పుడే గాని, ఎక్కడైనా గాని మీకు మే అని కనిపించిందనుకోండి దాన్ని మీరు ఏమనుకోవాలంటే మే కితనే అంటే ఎన్ని అని అర్థం. ఎన్ని అని అర్థం. అంటే వర్ణాలు. అంటే ఏంది? వర్ణాలు. హిందీ వర్ణమాల. వర్ణమాల తెలుగులో కూడా సేమ్ వర్ణమాల అని ఉన్నాయి. హే అనంటే ఉన్నాయి అని అర్థం వస్తుంది. ఇక్కడ మీకు ఇది కూడా రాస్తాను. హే అంటే ఉన్నాయి, ఉన్నాయి. అలాగే ఉంది. హై అంటే ఉంది అని అర్థం కూడా వస్తుంది. ఇక ప్రశ్న చూస్తున్నట్లయితే హిందీ వర్ణమాల మే కితనే వర్ణ హై అంటే ఇక్కడ సరైన సమాధానం ఇక్కడ మరి ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అవుతుందండి. సో, చాలామంది అనొచ్చు సార్ 52 కూడా ఉంది అంటే సో, ఇది కూడా కరెక్టే. ఇది కూడా కరెక్టే. కానీ యాస్ పర్ లేటెస్ట్ ప్రకారంగా అయితే 53 ఉంది. మీరు ఒకసారి చూసినట్లయితే గనక కేంద్రీయ హిందీ నిర్దేశాలని చెప్పేసి వెబ్‌సైట్‌లో మీరు వెళ్లి అఫీషియల్‌గా అక్కడ చూడవచ్చు. 53 లెటర్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆగస్ట్ 22, 2024న ఆ లెటర్‌ని కూడా తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఇప్పటి వచ్చేటువంటి ఎగ్జామ్‌లలో ఇలాంటిది కూడా అడగొచ్చు. సో, మరి ఆ 53వ లెటర్ ఏంటి సార్ అన్నట్లయితే గనక అది మీకు ఇప్పుడు ముందు చెప్పబోతున్నాను. సో, మొత్తంకి ఇప్పుడు ఎన్ని ఉంటాయంటే 53. ఒకవేళ మీకు క్వెషన్ ఇచ్చి ఆన్సర్‌లో ఆప్షన్‌లలో 53 లేకపోతే అప్పుడేం చేయాలి సార్ అంటే గనక
52 అనేటువంటిది కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా? 52 ఉంటే కూడా అది కూడా కరెక్ట్ అవుతుంది. ఎప్పుడు 53 లేనప్పుడు. ఒకవేళ మీకు 53 ఉండి 52 ఆప్షన్ కరెక్ట్‌గా ఇచ్చాడనుకోండి ఆన్సర్ కీలో అప్పుడు మీరు అబ్జెక్షన్‌లో 53 అని చెప్పేసి అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. దానికి ఒక ప్రూఫ్ ఎక్కడుంది అంటే గనక కేంద్రీయ హిందీ నిర్దేశాలయంలో ఉన్నటువంటి వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి పీడీఎఫ్‌ని మీరది చూడగలరు. దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారండి. సో, అది చెప్పాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ మీకు ఈ క్వెషన్ అయితే తీసుకొని రావడం జరిగింది. హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. రైట్. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఏమన్నా ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీ డౌట్స్ అన్నీ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి? రైట్. నిమ్న్ మే కంఠ్ వర్ణ కౌన్ సా హై? చూడండి ఇక్కడ ఇక్కడ కొన్ని టర్మ్స్ నేను తీసుకొస్తున్నాను. ఆ టర్మ్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లయితే ఎగ్జామ్‌లో మీకు అవి ఎటువంటి ఇబ్బంది కలిగించవు. చూడండి ఇప్పుడే చెప్పాను కదా! కింది వాటిలో ఇక్కడ మే అంటే ఇప్పుడే చెప్పాను లో అని. మరి ఇక్కడ నిమ్ను ఇప్పుడే మీకు తెలుగులో చెప్పాను. ఏమవుతుంది? నిమ్న్ మే అంటే క్రింది వాటిలో, క్రింది వాటిలో కంఠ్, కంఠ్ అంటే తెలుగులో ఉంది కదా! కంఠము అంటాం మనం. ఏమంటాం? కంఠము అంటాం గదా! సో, అదే ఇక్కడ కంఠ వర్ణ హై. అంటే కంఠవర్ణము ఉంది అని జెప్పేసి ఉంది. అంటే ఎక్కడి నుంచి ఉచ్చరించబడతాయి అని జెప్పేసి తెలుగులో మీరు చదివి ఉండింటారు. సో, అక్షరాలు ఏ వర్గము అంటే కా వర్గు, తర్వాత చా వర్గు, టా వర్గు, తా వర్గు, పా వర్గు ఎలాగైతే హిందీలో తెలుగులో అక్షరాలైతే ఉన్నాయో అచ్చులు, హల్లులు అని జెప్పేసి ఓకేనా? సో, అలాగే ఇక్కడ గూడా ఉన్నాయి. నిమ్నమి అంటే కింది వాటిలో కంఠవర్ణము ఏది ఉంది అని జెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. ఆప్షన్ ఏ క, బి, య, సి, జ, డి, ర. ర. చూడండి మీరొకసారి ఇవి గూడా మీరు ఉచ్చారణ చేసినప్పుడే మీరు ఎక్కడి నుంచి ఉచ్చరించబడుతుంది ఈ లెటరు అనేటువంటిది మీరు ప్రాక్టికల్‌గా కూడా చేసి ఇట్లాంటి క్వెషన్స్‌ని ఈజీగా సాల్వ్ జేయొచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్నాను ఏందంటే, ఇప్పుడు మీకొకసారి ఇది ఎరేజ్ చేస్తాను. ఇది మీరు రాసుకుంటూ ఉండండి నోట్స్ పెట్టుకొని. ఓకేనా? సో, మీకు ఎరేజ్ ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ మీకు చెప్పేదానికి ఇక్కడ క వర్ణము అని ఉంది గదా! సో, క వర్ణము అంటే క వర్గము అంటాం. వర్గ్ అంటే ఇందుట్లో కా వస్తుంది, తర్వాత ఖా వస్తుంది, తర్వాత గా, తర్వాత ఘా, తర్వాత అంగ్ అంటామండి. దీన్ని ఏమంటామంటే అంగ్ అంటాం మనం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇలాగా మీకు చా వర్గ్ చ, ఛ, జ, ఝ, అణ, తర్వాత టా వర్గ్ ట, ఠ, డ, ఢ, ణ, తర్వాత తా వర్గ్ త, థ, ద, ధ, న, పా వర్గ్ ప, ఫ, బ, భ, మ, తర్వాత య, ర, ల, వ అని 4 ఉంటాయి. తర్వాత షే, ష, స, హ అని 4 ఉంటాయి. తర్వాత క్ష, త్ర, జ్ఞ, శ్ర మళ్ళీ 4 ఉంటాయి. తర్వాత అసలైంది మీకు 53వ లెటర్ ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్‌లో వస్తుంది. అక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, కా వర్గము అంటే ఇక్కడ సరైన సమాధానం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గనక దీనికి ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ అండి. సో, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా! ఇప్పుడు కంఠ్ అంటే ఈ లైన్‌లో ఉన్నటువంటివన్నీ గూడా వర్ణస్థానం ఏందయ్యా అంటే కంఠము. కంఠం నుంచి వచ్చేటువంటి ఏంటివి అంటే క, ఖ, గ, ఘ అంగ్ అని అంటాం. ఓకేనా? ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. ట్రిక్ కా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కంఠ్‌లో కా తీసుకొని ఇక్కడ కా తీసుకున్నట్లయితే ఈజీగా ఒకటి చేసేయొచ్చు. మరి ఇక్కడ యా ఉంది గదా! సో, యాకి ఏమొస్తుంది సార్ అంటే అంతస్తు అంటారు. ఏమంటారు? అంతస్తు వ్యంజన్ అంటారు. మరి జా ఉంది గదా! అంటే ఏమంటారంటే తాళవ్య అంటారు. మీరు తెలుగులో చదివింటారు. ఈ అక్షరాలు సేమ్ అదే ఇక్కడండి. మరి రా ఉంది కదా! ఇక్కడ సంఘర్షి అంటాం. సంఘర్షి అంటాము. సో, ఇప్పుడే మీకు చెప్పాను. ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంతస్తు అని చెప్పాను గదా! ఇది సంఘర్షి అని కూడా అంటారు. ప్లస్సు ఇక్కడ యా, రా, లావా అని చెప్పేసి 4 ఒకే లైన్‌లో ఉంటాయన్నాను గదా! సో, ఈ యా, ఈ రా గూడా అంతస్తు వ్యంజన్ అని అంటాం. అయితే ఇక్కడ మీకు ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదేందయ్యా అంటే గనక తెలుగులో అచ్చులు అంటారు మీరు. అచ్చులు అని చదివింటాం. అచ్చులు అంటే హిందీలో మనం ఏమంటామంటే స్వర్ అంటాం. ఏమంటామయ్యా అంటే స్వర్ అని అంటాం. ఓకే. మీకిచ్చినాను. నెక్స్ట్ సెకండ్‌ది మరి హల్లులు అంటాం. అంటే మనం ఇంగ్లీష్‌లో చూసుకున్నట్లయితే కాన్సోనెంట్స్ అంటాం గదా! ఆ కాన్సోనెంట్స్‌ని మనం హిందీలో ఏమంటామయ్యా అంటే వ్యంజన్ అని అంటాం. ఓకేనా? వ్యంజన్ అంటే ఇక్కడ మీకు ఇలా రాసుకొని చూపిస్తాను తెలుగులో. మరి మీరు రాసుకోవచ్చు ఈ టర్మినాలజీ. వ్యంజన్ అని గూడా అంటాం. వీటిపై గూడా క్వెషన్‌లయితే వస్తాయి. జనరల్ హిందీ అంటే ఏం లేదండి. సో, వర్ణమాల, సంయుక్త అక్షరాలు, తర్వాత ద్విత్వ అక్షరాలు, తర్వాత సందులు, సమాసాలు ఏవైతే మనం తెలుగులో చదువుతామో జాతీయాలు, సామెతలు, చలోక్తులు అని చెప్పేసి చదువుతుంటాం కదా! అవే హిందీలో ఉంటాయి. సో, కొంచెం అటు ఇటుగా ఉంటాయి. కొంచెం మనం టర్మ్‌ని అర్థం చేసుకున్నట్లయితే గనక ఈజీగా మనం ఇవన్నీ కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు జా వర్గ్ అని చెప్పాను గదా! సో, జా వర్గ్ తాళం అన్నప్పుడు చ, ఛ, జ, ఝ, ఞ ఇవన్నీ గూడా ఏమవుతాయంటే ఏం స్థానం వస్తుంది తాళవ్యము అంటాము. నెక్స్ట్ యా, రా, ల, వ ఇవన్నీ గూడా ఏమొస్తాయి సార్ అంటే అంతస్తులే వస్తాయి. అందులో ఇక్కడ మీకు యా, రా ఆల్రెడీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. మూడవది చూడండి. వచ్చిన వాళ్ళు మీరు కామెంట్ చేస్తూ ఉండండి.
సో రాని వాళ్ళు మీరు తెలుసుకొని మీ యొక్క ఎలా అనిపిస్తుందో మీ యొక్క ఫీడ్‌బ్యాక్ ఇచ్చినట్లయితే అవి కన్సిడర్ చేసి ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. నిమ్నలిఖిత్ में से విశిష్ట వ్యంజన్ కౌన్ సా హై? చూడండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషను. నిమ్నలిఖిత్ में से అన్నాడు కదా! సో ఇది కూడా నిమ్నలిఖిత్ అంటే క్రింది ఇవ్వబడినటువంటి క్రింద రాయబడిన లిఖిత్ అంటే రాయడం. లిఖితము అని తెలుగులో ఉంది గదా! సేమ్ అదే. ఓకేనా? కింద రాయబడిన వాటిలో మే అంటే అని చెప్పాను కదా! మే సే నుండి అంటే ఏందయ్యా అంటే నుండి. మీరు ఈ టర్మినాలజీ రాసుకోండి. నుండి విశిష్ట్ వ్యంజన్ ఇప్పుడే చెప్పాను. వ్యంజన్ అంటే ఏందంటే కాన్సోనెంటు హల్లు అని తెలుగులో అంటాం మనం. ఓకే. కౌన్సా అంటే ఇక్కడ ఏది మీకు ఇది కూడా రాస్తాను. మీరు రాసుకోవచ్చు. ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ తెలుగులో విశిష్టమైన అని అంటాం మనం రాస్తుంటాం కదా! విశిష్టమైన ఓకే. సో, ఆ విశిష్టమైంది అది ఏంది అని అడుగుతున్నారు ఇక్కడ. ష్ర, చ, ళ, ప ఇక్కడ ఇచ్చారు చూడండి. మీకు ఇక్కడ నేనే ఆన్సర్ చెప్పేస్తాను. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇదే మనకి 53వ లెటర్. ఓకేనా? సో, ఈ ష్ర ఏమంటారు? మీకు ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక్క నిమిషం. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ శ్ర అంటే సంయుక్త వ్యంజన్ అంటాం. సంయుక్త వ్యంజన్. వ్యంజన్ అంటాం. ఎందుకు సంయుక్త వ్యంజన్ అంటే, సంయుక్త అంటే 2తో కూడుకున్నటువంటి 2 అక్షరాలతో అంటే 2 హల్లులతో కూడి ఏర్పడినటువంటి శ్ర అంటాం. శ్ర అంటే దీంట్లో ఏమేమి ఉంది సార్ అంటే ష మరియు రా ఉంది. మనం తెలుగులో చూసుకున్నట్లయితే గనక ష మరియు ర. ఓకే. దీంతో ఏర్పడినటువంటి శ్ర కాబట్టి దాన్ని సంయుక్త వ్యంజన్ అన్నాం. ఇప్పుడు మరి చ అంటే ఇప్పుడు మీకు చెప్పాను. అది తాలవి వ్యంజనంలో వస్తుంది. మరి ఇక్కడ ప అంటే ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే గనక ఓష్టి అంటాం. అంటే పెదవుల దగ్గర నుంచి మనకి ఇది తగులుతుంది. మీరు ఒకసారి ప, ఫ, బ, భ, మ అని ఉచ్చారణ చేయండి. అప్పుడు మీ 2 పెదవులు పై పెదవి, కింది పెదవికి ఆనుకొని ఉంటాయి. అక్కడ ఉచ్చారణ చేస్తుంది కాబట్టి ఇది ఓస్ట్ అంటాం. ఓస్ట్ అంటే హోట్ అంటాం హిందీలో. ఓకేనా? పెదవులనమాట. అయితే దీన్ని ఏమంటారు సార్ అంటే గనక ఇక్కడ మీకు ఇచ్చారు గదా! ఇదే మనకిక్కడ విశిష్ట వ్యంజన్. ఈ దీని యొక్క ఎలా ఉచ్చారణ చేయాలంటే తెలుగులో మనకి ఇది ఉంది గదా! ఇది ఏమంటాం మనం ఎళ అంటాం. సేమ్ దాని యొక్క ఉచ్చారణ కూడా అలా అనమాట. దాన్ని రాసే విధానం మనం ఇలా చూసుకున్నట్లయితే ఇలా రాసి, ఇలా రాసి, ఇలా పైన రాయాలి. ఓకేనండి. సో, ఇది ఎక్కువగా మరాఠీలో ఉంటుంది. మరాఠీ అటు ఒక దాంట్లో ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఇదే 53 లెటర్ ఇప్పటిదాకా మీకు చెప్పాను గదా! ముందు చెప్తానని చెప్పేసి అది ఇదేనండి. 53వ లెటర్. ఇప్పుడు మీరు కామెంట్ చేయండి. హిందీ వర్ణమాలలో మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయంటే మీరు ఆన్సర్ అయితే చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. క్రై కా విలోమ్ శబ్ద్ హై. క్రై. క్రై అనేటువంటిది ఏంటిది అన్నటువంటిది ఇక్కడ ఇచ్చారు. విలోమ్ శబ్ద్ ఇక్కడ మీకు ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. శబ్ద అంటే పదం అండి. ఓకే. హిందీలో శబ్ద అంటే పదం. మన తెలుగులో కూడా శబ్దము అంటే సౌండ్ అని వస్తుంది. కానీ హిందీలో శబ్ద అంటే పదం అనుకోవాలి. ఓకేనా. సో, మరి విలోమ్ అంటే ఏందయ్యా అంటే గనక యాంటోనిమ్ అంటాం మనం. ఇంగ్లీష్‌లో అయితే ఏమంటాం? యాంటోనిమ్ అంటాము. తెలుగులో ఏమంటామంటే వ్యతిరేక పదాలు. వ్యతిరేక పదాలు. ఓకేనా. వ్యతిరేక పదాలు అంటాం. ఈ విలోమ్ శబ్దకి హిందీలో ఇంకా కొన్ని అంటాం. విపరీత్ అంటాం. విపరీత్. మరి ఇలా గుర్తుపెట్టుకోవాలి సార్. ఎలా గుర్తుపెట్టుకోవాలి విపరీత్ అంటే? వ్యతిరేక్ అని ఉంది కదా! విపరీత్ ఇలా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకా ఏమొస్తుందంటే ఉల్టా అని వస్తుంది. ఉల్టా అంటే మీకు తెలిసింది తెలుగులో కూడా ఉంటుంది కదా! ఉల్టా అంటే రివర్స్ అని చెప్పేసి. అంటే ఒక పదానికి రివర్స్ అనేటువంటిది. మరి ఇక్కడ ఏమిచ్చారు? క్రై అనేటువంటి పదం ఇచ్చాడు. ఈ క్రై అనేటువంటి దానికి ఏమి విలోమ శబ్దాన్ని అడుగుతున్నారు. సో, మరి అక్రయ, అక్షయ, నిష్క్రయ, కోయి నహియ. ఇది చూడండి మంచి ప్రశ్న ఇది. క్రై అంటే ఇక్కడ మీకు అర్థం చెప్తాను. క్రయము తెలుగులో ఏముంది? క్రయము. ఏమంటాం మనం తెలుగులో? క్రయము. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్తాను చూడండి. ఎప్పుడే గాని మనం చూడండి ఇప్పుడు మీకు నేను క్రై అని చెప్పాను కదా! దాన్ని ఇప్పుడు తెలుగులో రాస్తే మీకు ఇక్కడ క్రయము ఇలా రాయాలి. క్రయముకి వ్యతిరేక పదము ఏంటిది అని చెప్పేసి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. వ్యతిరేక పదం ఉంది ఇందులో అని చెప్పేసి ఇచ్చాను. క్రయము అంటే మనం హిందీలో దీన్ని పలికేటప్పుడు ఏం చేయాలంటే ఈ ము తీసి పలకాలి. అప్పుడు క్రయ అని అవుతుంది కదా! సో, దీన్ని క్రయ అని అవుతుంది. ఈ క్రయాని మనం క్రయ అని అనకూడదు. క్రై అనాలి. ఎందుకు అంటే ఈ చివరగా ఉన్నటువంటి లెటర్‌లో ఏదైతే ఉందో హిందీలో వచ్చేసరికి ఆకారాంత పదాలన్నీ గూడా మనం సగమే ఉచ్చారణ చేయాలి. లైక్ మన్ అంటే ఏంటి? హృదయము. తెలుగులో చెప్పాలంటే మన్ అంటే హృదయము. మరి ఇలాగ మన అన్నాననుకో ఇక్కడ మీనింగ్ మారిపోతుంది. మన అంటే వద్దు అని చెప్పేసి నాకు వద్దు అన్నట్టుగా అంటుంది. సో, అకారం అయింది కాబట్టి మనం నా అంటున్నాం. అకారము లేదా అంటే గుణింతము లేకుండగా ఓన్లీ అక్షరాలు, ఓన్లీ హల్లులు అంటే ఇక్కడ వ్యంజన్ ఉంటే గనక వాటిని మనము సగమే ఆ అక్షరాన్ని సగమే ఉచ్చారణ పలకాలి. లైక్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి పద్ అంతే. పద సరే ఇక్కడ పా రాసారు, దా రాసారు కాబట్టి పద అని కాదు ఇది. పద్. ఓకేనా. తర్వాత ఇలాగ మీరు చేయాలి. సో, ఇప్పుడు మీకేమవుతుందంటే క్రై అంటాం. ఓకేనా. సో, మరి అక్రై,
అక్షయ్, నిష్క్రయ్. ఇక్కడ ఏది కూడా కరెక్ట్ కాదు కాబట్టి మరి ఇక్కడ సరైన సమాధానం ఏందయ్య అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు సార్ అంటే ఇక్కడ చూడండి కోయి నహి అంటే మనం తెలుగులో ఏమంటామంటే ఏది కాదు. ఏమంటామండి? ఏది కాదు. సో, ఏది కాదు. ఎందుకు ఏది కాదు అంటే క్రై అంటే ఇక్కడ రాదు. తర్వాత అక్షయి కాదు. అక్షయ్ అంటే క్షయ్ అని. నిష్క్రయ్ అది కాదు. ఏమొస్తుంది సార్ మరి దీనికి అంటే విక్రయ్. విక్రయ్ అంటే మనం చూస్తున్నట్లయితే క్రయము, విక్రయము. క్రయము అంటే కొనడము, విక్రయం అంటే అమ్మడము. ఇలాగా మనకు వ్యతిరేక పదాలను కూడా మీరు చూడగలరు. ఓకేనా? యెస్. నెక్స్ట్ ప్రశ్న చూడండి. పన్నగ్ కా సమానార్థి శబ్ద్ హై. చూడండి చూస్తున్నట్టే మీరు సౌండ్ ఉంటున్నట్లే గనుక మీకు ఏమనిపిస్తుంది? ఎక్కడో విన్నట్టుంది గదా! అన్నట్టు అనిపిస్తుంది కదా! సో, కా అంటే ఇక్కడ మీకు యొక్క ఎక్కడైనా మీకు వచ్చిందంటే కా అని వస్తే దాన్ని ఏమనాలంటే యొక్క అనాలి. ఓకే. సమానార్థి శబ్ద అంటే ఇప్పుడు మీకు చెప్తాను ఏమవుతుందో మీరు కింద కామెంట్ చేయండి. సమానార్థి ఇక్కడ సమానార్థి అని ఇచ్చారు గదా! తెలుగు పదమే సమానార్థ పదాలు అని జెప్పేసి చదువుతా ఉండింటారు. ఓకేనా? సమానార్థ పదాలు. మరి పన్నగంటే ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి కింద ఏమంటున్నాడు ఇంగ్లీష్‌లో మనం చూస్తున్నట్లయితే సినోనిమ్ అంటాం. ఏమంటాం మనం? సినోనిమ్ అంటాం మనం. ఓకేనా? ఆ సినోనిమ్ ఏంటిది అని అడుగుతున్నారు ఇక్కడ చూడండి. పన్నగంటే ఉరగ, సర్ప, భుజంగ, ఉపరిక్త్ సవి. ఇక మీరు చూస్తున్నట్లయితే సర్పము అంటాం. ఇప్పుడే మీకు చెప్పాను నేను. ము తీసేస్తే సర్ప అని మిగులుతుంది. సర్ప అని మిగిలితే మనం హిందీలో చివరి అక్షరాలు అకారాంతంతో ఎండ్ అయినట్లయితే గనుక దాన్ని మనం సగమే ఉచ్చారణ చేయాలని చెప్పాను. సో, అందుకని అప్పుడు మీకు సర్ప అవుతుంది. సర్ప అంటే ఏమవుతుంది? సర్పము అంటే పాము. పాము అంటే ఇది కరెక్టే. మరి ఉరగు అంటే మామూలుగా ఉదరము అంటాం కదా! ఉదరము అంటే హృదయము. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఉదరం కింద నుంచి పాకుతూ ముందుకు ఇట్లా పోతుంది కాబట్టి దాన్ని ఉరగు అన్నాము. మరి భుజంగ్ అంటే ఇది కూడా మనకు పాముకు సంబంధించినటువంటిదే. అయితే మరి ఇక్కడ ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. మరి ఆన్సర్ ఏంటి సార్ అంటే గనక ఎవరైతే ఇక్కడ ఆప్షన్ డి అని ఇస్తున్నారో అది రైట్ అండి. ఉపరిక్త్ సభి. మరి ఇక్కడ ఉపరిక్త్ సభి అంటే ఏమవుతుంది సార్ అంటే గనక ఇక్కడ మీకు నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి రాసి చూపిస్తాను. ఇది నేను క్లియర్‌గా రాయడం కోసమే ఎరేజ్ చేస్తున్నాను. ఎవరైనా మీరు చూడాలి, రాసుకోవాలనుకున్నట్లయితే మళ్ళీ మీరు ఒకసారి కొంచెం బ్యాక్వర్డ్‌గా చేసుకొని మీరైతే చూడగలరు. ఉబర్యుక్త్ అంటే పైవన్నీ అని అర్థం వస్తుంది. పైవన్నీ అని అర్థం. ఓకేనా? ఉపరిక్త్ అంటే ఎక్కడైనా గాని ఉపరిక్త్ సభి పైవన్నీ. ఉపరిక్త్ అంటే పైన, సభి అంటే అన్నీ అని అర్థం వస్తుంది. అన్నీ అని అర్థం. ఓకేనా? ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. కాపోతే మనకి ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందంటే ఆప్షన్ ఏది కరెక్ట్ అయ్యా అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే అన్నీ కూడా కరెక్టే కాబట్టి పైవన్నీ కూడా కరెక్టే అని చెప్పేసి పైవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఆరో ప్రశ్న చూడండి. ప్రత్యర్పణ్ శబ్ద్ మే కౌన్ సా ఉపసర్గ్ లగా హై. ఇక్కడ ఉపసర్గ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అని ఇంగ్లీష్ గ్రామర్‌లో మీరు చదివింటారు. మరి తెలుగులో దీన్ని ఏమంటారో మీరు ఒకసారి కామెంట్ చేయగలరు. ఉపసర్గు పరసర్గు ఉపసర్గు, ప్రత్యయం అని 2 ఉంటాయి హిందీ గ్రామర్‌లలో. ఓకేనా? సో, దాన్ని ఎలా అనేటువంటిది చెప్తాను. ఫస్ట్ మనం దీంట్లో టర్మ్ చూద్దాం. శబ్ద్, మే, కౌన్ సా ఇవన్నీ టర్మ్ నేను మీకు ఇంతకు ముందే నేను రాసి చూపించాను. మరి ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లగా హై అంటే అంటి ఉంది అని అర్థం. లగా అంటే అంటుకోవడం, అంటుకోవడం. ఓకేనా? లగ్న అంటే అంటుకోవడం, అంటుకొని, ఆనుకొని ఇలా సందర్భాన్ని బట్టి మీనింగ్స్ వస్తా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇదొకటి రైట్. మరి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పదం ఏందయ్యా అంటే ప్రత్యర్పణ్. మరి సార్ ఉపసర్గని ఎలా కనుక్కోవాలి సార్ అంటే మీరు ప్రిఫిక్సెస్ చూసినట్లయితే ప్రీఫేస్ ప్రీఫేస్ ఇక్కడ ఇందుట్లో మీకు ఇది ఒక వర్డ్ తీసుకుంటే ఈ ఏదైతే మిగిలి ముందు ఉందో ఈ ముందునే మనం ఏమంటామంటే ఉపసర్గ అని అంటాం. అంటే ప్రిఫిక్స్ అంటాం మనం. దీన్ని ఏమంటామంటే ప్రిఫిక్స్ అంటాం. అంటే వర్డ్‌కి ముందుగా ఒక కొత్త వర్డ్ కొంచెం శబ్దాంశం అని అంటాం. శబ్దాంశం అంటే అంతా వర్డ్ ఒక 2 అక్షరాలు లేదా 3 అక్షరాలు కలిగి ఉంటుంది. లేదా కొన్ని సందర్భాల్లో ఒకటే అక్షరం జోడి ఏదైతే ఫేస్ అంటే మామూలుగా ఏంటి ముఖము అని వస్తుంది. కానీ ప్రీఫేస్ అనేటువంటిది ముందు మాట అని చెప్పేసి వస్తుంది. ఓకేనా? ఇలాగ అర్థం మారిపోయి ఒక కొత్త అర్థాన్ని క్రియేట్ చేస్తుంది. దాన్ని మనము ఉపసర్గ ప్రిఫిక్స్ అంటాము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎగ్జాంపుల్‌గా మీకు ఇప్పుడు ఒక చిన్న ఇది చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇది మూల శబ్ద అంటాం మనం. ఓకేనా? ఇదొక వర్డ్ అనుకోండి. ఇక్కడ ప్లస్, ఇక్కడ శబ్దాంశం ఒక చిన్న పదం ఇంతే ఉంటుంది. దీంట్లో మీకు 1 ఆల్మోస్ట్ 2 అంతే ఉంటాయి. ఇక్కడ ఇట్లా చేసినట్లయితే గనక మీకు ఏమవుతుంది అంటే గనక ఉపసర్గ్ అంటే मूल शब्द के पहले जुड़कर एक नया शब्द उत्पन्न करता है तो उसे कहते हैं हम ఉపసర్గ్. అంటే ఏదైనా మూల పదం ఏదైతే ఉందో ఆ మూల పదానికి ముందు ఒక శబ్దాంశము అంటే ఒక చిన్న పదం లాంటిది వచ్చి చేరి ఒక కొత్త పదాన్ని ఒక కొత్త అర్థాన్ని ఇచ్చేటువంటి పదాన్ని వస్తుందో దాన్ని మనం ఏమంటాము అంటే ఉపసర్గ అని అంటున్నామని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు. మరి ఇక్కడ నేను మీకు చెప్పాను సరే 1 లేదా 2 అని వస్తున్నాయని చెప్పేసి. కానీ ఇక్కడ చూస్తుంటే మరి 1 ఉంది, 2 ఉంది ఎట్లా సార్ అన్నది గనక మీరు ఈ ప్రత్యర్పణలో ఫస్ట్ మీరు డివైడ్ చేయాలి. ఇప్పుడు మీకు అది చూపిస్తాను. ఇక్కడ చూడండి విభజిస్తే మీకు ప్రతి ప్లస్ అర్పణ్, ప్రతి ప్లస్
అర్పణ్ ఇది మీనింగ్‌ఫుల్ ఉంది. అర్పణము కదా! అర్పించుకోవటము అని ఒక మీనింగ్ ఉండాలి. అది మనం దీన్ని ఏమంటామంటే మూల్ శబ్ద్ అని అంటాం. హిందీలో మనం మూల్ శబ్ద్ అంటాం. మూల పదం. తెలుగులో అయితే మూల పదం. ఓకే. మూల పదం. మరి దానికి ముందు ఇదొచ్చింది మరి ప్రత్యర్పణ్. ఓకే. వేరే అన్నటువంటిదొస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందయ్యా అంటే మీకు ఇక్కడ ఈజీగా నేనే ఆన్సర్ చూపించేసాను కాబట్టి ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రతి. ఓకేనా? యెస్. సో నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో మరొకసారి చూడబోయే ముందర మరి అందరూ ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క సజెషన్స్ అనేటువంటిది ఇస్తూ ఉండండి. 2023కి సంబంధించి కింద మీకు ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి కూడా మీరు ప్రాక్టీస్ చేయగలరు. చాలా బిట్స్ అయితే రావడం జరిగినాయి. అలాగే మీరు ఎన్‌వీఎస్ రిక్రూట్మెంట్ 2024 అని సంబంధించి అది కూడా ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది. అక్కడ కూడా మీకు తెలుగులో జనరల్ హిందీ అనేటువంటిది మీకు తెలుగులో చెప్తే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. టాపిక్ వైస్ మంచి క్లాస్ అయితే ఉన్నాయి. అవి ఇంకా మీరు చాలామంది కూడా టాపిక్ వైస్ చేయండి అని అడుగుతున్నారు కదా! అక్కడ మీకు టాపిక్ వైస్ క్వెషన్‌లు కూడా తీసుకొని రావడం జరిగింది. అవి కూడా మీరు చూసి ప్రిపేర్ అవ్వగలరు. వాటిపై కూడా మీ యొక్క సజెషన్స్, కామెంట్స్‌ని వాటికి తెలియజేసినట్లయితే ఇంకా మంచిగా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూడండి అయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతీది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి అలాగే ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకున్న గనుక జాయిన్ బటన్ ద్వారా క్లిక్ చేసుకొని మీరు ఛానల్‌ని సపోర్ట్ చేయగలరండి. మరి ఇది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఏడవ ప్రశ్న చూడండి. అయితే ఇంతకుముందు మీకు ఒకటి చెప్తానని చెప్పాను. సార్ ఇప్పుడు ఎగ్జామ్‌లలో మీకు ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఉంటుందంటే డిసెంబర్ 13, 14, 21, 2025 అయితే ఎగ్జామ్స్ ఉంటున్నాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కూడా అందరి యొక్క ప్రిపరేషన్ బాగానే ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే చాలామంది అడుగుతున్నారు, సార్ మరి ఇది క్వాలిఫయింగ్ కదా! సో ఇది క్వాలిఫై అయితేనే మేము మా పేపర్ చెక్ అవుతుంది అని చెప్పేసి రైట్. సో టీజీటీలో మనకు ఏమవుతుందంటే ఇంగ్లీషు ప్లస్ హిందీ ప్లస్ తెలుగు ఉంటుంది. ఎందుకు రీజనల్ లాంగ్వేజ్ అంటే మనకి ఇక్కడ తెలుగే కాబట్టి అది. మరి పీజీటీకి వచ్చేసరికి ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే ఇంగ్లీష్ ప్లస్ హిందీ ఉంటుంది. ఓకేనా? సో మరి ఈ మూడిటికి కలిపి మీకు ఎన్ని రావాలి అంటే 12 మార్కులు రావాలి. మరి ఎవరైతే పీజీటీ రాస్తారో ఈ రెండిటికి కలిపి మీకు ఎన్ని రావాలి అంటే 8 మార్కులు రావాలి. అంటే 40% అనేటువంటిది మీరు పాస్ అవ్వాలి. ఆ 40% ఇక్కడ మీరు ఏదైనా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ టీజీటీ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు టీజీటీకి ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టీజీటీకి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్‌లో మీకు 4 వచ్చాయి. ఓకే. క్వాలిఫై అయిపోయారు. ప్లస్ హిందీలో మీకు సపోజ్ మీకు ఇబ్బంది ఉండి ఏదో ఉండి మీకు 2 వచ్చాయనుకోండి. ఓకే. 4, 2 ఎన్ని అయిపోయినాయి? మనకి 6 అయిపోయినాయి. ఇంకా ఎన్ని కావాలి? క్వాలిఫై కావాలంటే 12 మార్క్స్ అయితే రావాలని చెప్పాను. సో మీకు ఇంకా 12 మార్క్స్ అంటే తెలుగులో మీకు బాగా వచ్చు. మీరు అక్కడ 10కి 4 చేసుకోగలిగారు. 4 చేసుకోగలిగారంటే 6 + 4 + 2 = 12 అయిపోయింది. అంటే 12 అయిపోయిందంటే మీరు క్వాలిఫై అయిపోయినట్టే అనమాట. ఇక్కడ 2 ఉన్నా కూడా అని చెప్పేసి. కానీ ఇక్కడ ఇంగ్లీష్‌లో కూడా మీకు 3 వచ్చి, ఇక్కడ 3 వచ్చి, ఇక్కడ 6 వచ్చినా కూడా మీరు క్వాలిఫై అయినట్లే అనమాట. అంటే ఇక్కడ ఒక మంచి ఆప్షన్ అయితే ఇచ్చారు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది చేయగలరు. సో చాలామందికి డౌట్ అయితే ఉండింది. ఇదే సేమ్ పీజీటీలో కూడా ఉంటుంది. పీజీటీలో ఎలాగైతే అంటే మీకు 6 + 2 వచ్చినా మీకు క్వాలిఫై అయిపోయినట్లే. ఓకేనా? మీకు ఇంగ్లీష్‌లో 6 చేయగలిగారు. లేదా ఇంగ్లీష్‌లో 3 వచ్చాయి, హిందీలో 3 వచ్చినాయి. మొత్తానికి 6 వచ్చినాయి అంటే ఆడికి మీరు నాట్ క్వాలిఫైడ్ అన్నట్లు అనమాట. ఓకే. మొత్తానికి కలిపి 2 ఉంటే మీకు 8 రావాలి. 3 ఉంటే మీకు 12 అనేటువంటిది రావాలి. ఎంత గాని 40% మార్క్ అన్నిటికి కలిపి రావాలి. ఏదిట్లో ఒక దాంట్లో ఎక్కువ వచ్చి, ఒక దాంట్లో తక్కువ వచ్చినా కూడా మీకు మినిమమ్ పర్సెంటేజ్ అనేటువంటిది 40% రాకపోతే గనుక ఆ పేపర్ అనేటువంటిది ముందు చెక్ చేయబడడం అనేది ఇచ్చారు. సో ఇది చాలా జాగ్రత్తగా చేయగలరు. ఇదొకటి ఈసారికైతే ఇవ్వడం జరిగింది. మరి దీన్ని బట్టి మీరు నిర్ణయించుకోగలరు. అయితే నేనేమంటున్నానంటే మీకు తెలుగు తెలిస్తే, తెలుగు గ్రామర్ తెలిస్తే హిందీలో కూడా మంచిగా స్కోర్ చేయొచ్చు. ఈజీగా స్కోర్ చేయొచ్చు. అని చెప్పేసి నేను గట్టిగా చెప్పగలనండి. ఎందుకంటే ఇంగ్లీష్‌లో కూడా ఎలా అడుగుతారనేటువంటిది అది కూడా ఇప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలా కంబైన్డ్‌గా ఇచ్చాడంటే కొంచెం లెవెల్ కూడా పెంచొచ్చు అని చెప్పేసి మనం అనుకోవచ్చు కదండీ. అంటే ఇంగ్లీష్ కొంచెం ఇంకా ఎక్కువ టఫ్ ఇచ్చాననుకోండి, అక్కడ మీకు 2 వచ్చినాయి. సపోజ్ హిందీలో మీకున్నారు 2 వచ్చినాయి, 4 వచ్చినాయి. ఇంకెన్ని కావాలి మీకు? 3 రాస్తున్నారంటే 4 వచ్చినాయి. ఇంకా 8 తెలుగులో స్కోర్ చేసుకోవాలి. తెలుగులో మీరు ఎంత చేసినా కూడా హార్డ్ లెవెల్ ఉందనుకోండి, నేను అందరికీ ఇదే కోరుకుంటున్నాను. ఏందంటే ఎగ్జామ్‌లో అందరూ కూడా క్వాలిఫై అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అందరికి కూడా జాబులు రావాలని. ఎందుకంటే ఇప్పుడే అసలకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కూడా ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా బాగానే కష్టపడుతున్నారు. బాగానే జాబ్ సాధించాలని చెప్పేసి ఉద్దేశం ఉన్నారు కాబట్టి అందరికీ కూడా మంచే రావాలని చెప్పేసి, మంచిగానే పేపర్ మంచిగానే రావాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఏది కూడా కాదు. కాకపోతే నేను మీకు చెప్తున్నాను అన్నిటికి కూడా మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను చెప్తున్నానండి. నా వరకైతే నేను ప్రయత్నం చేయగలుగుతున్నాను. నేను ముందే మీకు చెప్పేస్తున్నాను. తెలుగు వచ్చినట్లయితే ఇంకా హిందీ వచ్చినని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మీకు ఇది అర్థమైందని అనుకుంటాను. మీ డౌట్ కూడా క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మరి जो शब्दांश मूल शब्द के अंत में लगकर एक नया शब्द उत्पन्न करता है तो उसे कहते हैं
చూడండి ఏదైతే శబ్దాంశము జో అంటే ఇక్కడ జో అంటే ఏందైతే ఏదైతే ఏదైతే అని అర్థమొస్తుంది. మూల పదం అని చెప్పి ఇప్పుడే మీకు చెప్తాను. అంత్ అంటే తెలుగులో చూడండి అంతము అని ఉంది కదా! ఉందా లేదండి? ఒకసారి కామెంట్ చేయగలరు. ఇంకేమైనా ఇబ్బందా అండి? ఇప్పుడే మీకు చెప్పాను. ఇది తీసేస్తే హిందీలో అంతా అని అవుతుంది. తా అనుంటే మీకు నేనేం చెప్పాను లాస్ట్‌లో గుణింతాలు లేకున్నటువంటి ఏదైనా లెటర్ ఉంటే దాన్ని మనం సగమే ఉచ్చారణ చేయాలన్నాం. సో, సగం ఉచ్చారణ చేస్తే ఏమవుతుందండి? అంత్ అని అవుతుంది. ఓకేనా? అంత్ అని అవుతుంది. సో, చూడండి ఏమన్నా ఇబ్బందా అండి? అంత్. సో, మరి లఘుకర్ అంటే ఇప్పుడే చెప్పాను. లగ్న అంటే అంటుకోవడం, ఆనుకొని, వచ్చి చేరి అని చెప్పేసి. ఏక్ నయా ఒక కొత్త, నయా అంటే కొత్త అండి ఇక్కడ. తెలిసిన వాళ్ళకి ఓకే. సో, మరి ఎవరైనా తెలియకపోతే వాళ్ళ కోసం కొత్త అండి. నయా అంటే ఏంటిది కొత్త. శబ్ద అంటే పదం. ఉత్పన్నము తెలుగులో ఉంది పదం ఇది. ఉత్పన్నము, ఉత్పన్నము అని అంటాం. అవునా? ఉత్పన్నము కర్తా హై అంటే ఉత్పన్నం చేస్తుంది. కర్ణ అంటే చేయటం అని చెప్పేసి. తో అయితే దానిని ఏమంటారు? ఉసే అంటే దానిని కహతే హై అంటారు. దానిని అంటారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మరి సంధియ, సమాస, ఉపసర్గ, ప్రత్యయ ఇప్పుడే మీకు చెప్పాను. ఇప్పుడే మీకు ఇక్కడ చెప్పాను. ఇక్కడ మీకు నేను క్యాన్సల్ చేసి చూపిస్తాను. ఇప్పుడే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏందయ్యా అంటే ఉపసర్గ అంటే పదానికి ముందు వచ్చి చేరితే అని. కానీ ఇప్పుడు మనకి ఇంకా దీని అపోజిట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే మనకి ఇక్కడ మీకు ఆన్సర్ నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రత్యయ్ అని చెప్పేసి. సో, ప్రత్యయ్ ఏందయ్యా అంటే ఇది మూల పదం అనుకుంటే ప్లస్ ఇక్కడ చిన్న పదం వస్తుంది. ఓకేనా? లైక్ ఒకటి చెప్తుంటే భారతీయ అని చెప్పేసి మీరు అంటాం కదా! భారతీయ, జాతీయ, జాతి ప్లస్ ఈయ జాతీయ. మీకు అర్థం అవ్వడం కోసం నేను చెప్పాను. జాతీయ అని వచ్చిందనుకోండి. జాతి ప్లస్ ఈయ జాతీయ. మళ్ళీ ఇక్కడ ఐతిహాసిక్, ఇతిహాస్ ప్లస్ ఐతిహాసిక్. ఏదైనా గాని మూల పదం పెద్దగా ఉంటుంది. ఆ పదం మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి. ఇట్లా ఒక పదం ఇచ్చేసి దీంట్లో ఉపసర్గ ప్రత్యయం ఉందంటే అందుట్లో మూల పదం గనక మీరు సెపరేట్ చేయగలిగితే ఆప్షన్ బట్టి ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తూ ఆప్షన్ చెక్ చేస్తూ చేయగలిగితే గనక ఈజీగా మీరైతే స్కోర్ చేయగలరండి. ఓకేనా? లైక్ మీకు ఇది అర్థమైందనుకుంటున్నాను. మరి ఇక్కడ ఇంకా 2 కనిపిస్తున్నాయి కదా! ఇది మీరు బాగా విన్నదే. ఏందంటే ఇది సంధి అంటారు. రెండవది సమాసాలు అంటారు. సమాసాలు కదా! సమోసాలు ఇట్లా గుర్తుపెట్టుకోండి. సమోసాలు మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మంచి రకరకాల సమోసాలు తింటుంటారు. ఆలు సమోసాలు, తర్వాత ఇంకేదో ఆనియన్ సమోసాలు ఇంకా చాలా రకాలైనటువంటి సమోసాలు వచ్చినాయి కదా! ఆ సమోసాలు హిందీలో మనం చూసుకున్నట్లయితే 6 రకాల సమోసాలు ఉన్నాయన్నమాట హిందీలో. ఎన్ని రకాలు ఉన్నాయండి? 6 రకాల సమోసాలున్నాయి. ఆ సమోసాలన్నీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు చెప్తూ ఉంటాను సందర్భం వచ్చినప్పుడు కూడా. మరి ఇప్పుడే ఉపసర్గ మీకు చెప్పాను. ప్రత్యయం అనేటువంటిది ఇప్పుడు మీకు ఉపసర్గకి ఆపోజిట్. అంటే మనం తెలుగులో ఇంగ్లీష్‌లో చెప్పుకున్నట్లయితే సఫిక్స్ అంటాం. ప్రిఫిక్స్ అంటే ముందు రావటం, సఫిక్స్ అంటే పదం తర్వాత రావటము. హిందీలో కూడా పదం తర్వాత వచ్చి ఏదైతే మరి చేరి కొత్త పదాన్ని క్రియేట్ చేస్తుందో అది మనకి ప్రత్యయం అని అంటాం. ఓకేనా? సందులు మీకు తెలిసిందే. సందుల్లో కూడా రకాలుంటాయి. అవి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి మాతా, పిత కౌన్-సా సమాస్ హై? మాతా, పిత అంటే మీకు విన్నట్టు ఎక్కడో ఉంది కదా! మాతా, పిత అంటే ఏంది? తల్లిదండ్రులు. తల్లిదండ్రులు అనంగానే మీకు ఈజీగా అయ్యో! సార్ ఇదా? ఇది ఈ సమాసం సార్ ఈజీ కదా! అని అంటారు కదా! సో, అంతేనండి. తెలిస్తే మనకి చాలా ఈజీ అవుతుంది. కౌన్స అంటే ఏది? సమాస అంటే సమాసము. అసలు సమాసం అనేటువంటిది ఏందండి? 2 పదాలు వచ్చి సంక్షిప్తంగా ఏర్పడి ఒక పదంగా ఏర్పడి ఉండే దాన్ని మనం సంక్షేపణికైన అంటే ఒక షార్ట్‌గా చెప్పడం దాన్ని మనం సమాసం అంటాము. మరి ఆ సమాస్‌ని సమస్త పదం అంటాం. ఒక పదాన్ని మనం ఒకటే పదం చెప్తే ఇప్పుడు మాతా, పిత అని ఉంది. ఇదంతా కూడా ఒకటి సమస్త పదం అంటాం. ఇదంతా మనం ఏమంటామంటే, మనం హిందీలో వచ్చేసరికి హిందీ టర్మినాలజీ చూసుకున్నట్లయితే సమస్త పద్ అంటారు. మీకు ఇలా అర్థం అవ్వడం కోసం ఇక్కడ సమస్త పదాన్ని రాస్తున్నాను మీరు అర్థం చేసుకోగలరు. మరి ఈ మాతాపిత అనేటువంటిది మీరు తెలుగులో చేసుకున్నట్లయితే తల్లియును, తండ్రియును, తల్లిదండ్రులు, తల్లిదండ్రులు ఎంత మొత్తం వస్తుందండి అంటే పట్ అని చెప్తారు. ద్వంద్వ సమాసము సార్ అని అంటారు కదా! ద్వంద్వ సమాసమే మరి ఇక్కడ కూడా మీకు ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ బి ఏదైతే ఉందో అది మీకు ద్వంద్వ సమాసము. అంటే ఇక్కడ మీకు ఏమవుతుందండి? మీకు తెలుసు కానీ అక్షరాలు కొంచెం మీరు ట్రై చేయగలిగితే గనక అక్షరాలు గుర్తుపడితే గనక ఈజీగా మీరు చేసేయగలరు. బహువ్రీహి సమాసం అండి 2 పదాలు కాకుండా మూడో పదం వైపు సంకేతాన్ని ఇస్తుంది కదా! చతుర్భుజుడు 4 భుజాలు కలిగినటువంటి వాడు ఎవరండి అంటే మరి విష్ణువు అని చెప్పేసి ఈజీగా మనం చెప్పేస్తాం కదా! అలాగా మన బహువ్రీహి సమాసం వస్తుంది. తత్పురుష సమాసం అంటే ఇందులో మీకు ఈ తత్పురుష సమాసము అని చెప్పేసి ఉంటాయి కదా! అందులో విభక్తులు అనేవి వస్తుంటాయి మీకు. ఓకే. ద్విమువులు, ప్రథమ విభక్తి ఇలాగ వస్తాయి కదా! అవన్నీ కూడా మీరు ఒకసారి కామెంట్ చేయగలరు. చాలామందికి అయితే వస్తుంది. అవ్యయభావ సమాసం అంటే ఇక్కడ అవ్యయము అంటే ఖర్చు కానటువంటిది. ఆ పదంలో మీకు మొదటి పదము ఎప్పటికి కూడా ఎటువంటి వాటికి కూడా మీకు కావండి. చేంజ్ కావు. అటువంటి సంబంధించి మనకి అవ్యయభావ సమాసం అంటాం. ముందు క్లాసుల్లో కూడా వీటిపై కూడా మీకు క్వెషన్స్ అనేవి తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి మిస్ అవ్వకుండా చూస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి. మరి ఇక్కడ ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 9వ ప్రశ్న సంధి కితనే ప్రకార్ కే హోతే హై? సందులు ఎన్ని రకాలు అని అడుగుతున్నారు. కితనే అంటే ఎన్ని అని చెప్పేసి అన్నాను ఇప్పుడే మీకు. సంధి అంటే సందులు. కితనే ప్రకార్ రకాలు. ప్రకార్ అంటే రకాలు. ఏమనుకోవాలి? రకాలు. కే హోతే హై ఎన్ని అవుతాయి?
అవుతాయి అని చెప్పేసి ఇచ్చాం. ఓకే. అవుతాయి అంటే 4, 5, 3, 7. అయితే ఇక్కడ నేనే చెప్పేస్తాను. ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 3 రకాలండి. ఏముందంటే ఇక్కడ మీకు తెలుగులో రాస్తాను. స్వర్, తర్వాత వ్యంజన్, తర్వాత విసర్గ్. ఇవే 3 రకాలండి. మళ్ళీ స్వర్‌లో ఎన్ని రకాలుంటాయి? 5 రకాలుంటాయి. ఆ 5 రకాలకు సంబంధించినవి మీకు మళ్ళీ ముందు క్లాస్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యెస్. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 10వ ప్రశ్న నిమ్నలిఖిత్ మే కౌన్ సా సంయుక్త అక్షర్ కా ఉదాహరణ హై? చూడండి ఇప్పుడు మీకు చెప్పాను. కింద రాయబడినటువంటిది ఇంతకుముందు క్వెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! అదే ఇక్కడ మే అంటే లో, కౌన్ సా అంటే ఏది, సంయుక్త అక్షర్ అంటే ఇది ఎక్కడో మీకు తెలుగులో ఉన్నట్టుంది కదా! సంయుక్త అక్షరాలు అని గుర్తున్నాయండి? యెస్. అదే ఇక్కడ. సంయుక్త అక్షర్ అంటే ఏందండి? 2 వేరే వేరే హల్లులొచ్చి కలిసి ఒక హల్లుగా రావడం అనమాట. అటువంటి ఉన్నటువంటి పదం ఏంటిది? అని చెప్పేసి ఈ యొక్క ఉదాహరణ ఏంటిది? సంయుక్త అక్షరాల యొక్క ఉదాహరణ ఏంటిది? అని అడుగుతున్నా. ఉదాహరణ అంటే ఉదాహరణ. ఇంకేముందండి తెలుగు, ఈజీ, హిందీ అంతే ఒకటే ఉంది గదా! యెస్. ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ వాక్యం, వాక్యము. బి గణేష్, గణేశుడు. సి బచ్చా. డి అంక్ అంటే నంబరు. బచ్చా అంటే పిల్లవాడు. గణేష్ అంటే గణేశుడు. వాక్య అంటే వాక్యము. మరి ఇక్కడ మీరు చెప్పగలరు ఇందుట్లో ఏందయ్యా అంటే గనక బచ్చా అనేటువంటిది ద్విత్వాక్షర పదము. ఎందుకు ద్విత్వాక్షరము అంటే చ ప్లస్ చ అయింది. సో, ఈ 2 సేమ్ ఉంటే మనకేం ద్విత్వము అంటాం మనం. ఏమంటామంటే దీన్ని మనము ద్విత్వము అంటాం. సో, అప్పుడు ఇది గాదు. ఇది ఎళ్ళిపోయింది. ఏమన్నాను నేను 2 వచ్చి చేరాలి అన్నాను. సో, అంకు కూడా గాదు. మరి గణేష్‌లో ఉందా? లేదు. ఇది కూడా లేదు. సో, మనకు మిగిలింది ఏంది అంటే ఇది వాక్యం. మనకి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎలా సార్ అంటే గనక మీరు చూసినట్లయితే వాక్యము. ఓకేనా? తెలుగులో మీకు చెప్తున్నాను. ఈ కాకి యా పరమైంది గదా! కాకి యా వచ్చి చేరింది. ఇక్కడ మనకి వాక్యము. ఇది మనకి సంయుక్తాక్షర పదాలు. ఇటువంటివి మీరు ఒక 5 పదాలనైతే కింద కామెంట్ జేయండి. ఒక సంయుక్తాక్షర పదాలు ఏవొస్తాయో మీరైతే కామెంట్ అయితే జేయండి. సంయుక్తాక్షరం అనేటువంటిదే ఒక సంయుక్తాక్షర ఉదాహరణ. చూడండి ఇక్కడ చూసారా? కా ప్లస్ తా ఉంది. తెలుగులో చూసుకున్నట్లయితే కా ప్లస్ త ఏమవుతాయి అంటే త. ఇప్పుడు రక్తము అనుంది. రక్తము. తెలుగులో హిందీలో ఏమంటారు? రక్త్ అంటాం. రక్త్ అంటే ఎగరగొట్టాడు. రక్త్ కాత అంతే. యెస్. సో, ఇలాగే ఈజీగా అండి. ఓకేనా? సో, ఇలాగ మనం మొత్తంగా ఈరోజు 10 క్వెషన్‌లయితే చేసుకోవడం జరిగింది. మీకెలా అనిపించింది? ఈజీ, హార్డ్, మోడరేటు అలాగే ఎలా అనిపిస్తుంది మీరైతే కింద మీ యొక్క సజెషన్స్, ఫీడ్‌బ్యాక్ అన్నీ కూడా ఇచ్చినట్లయితే దానికి తగ్గట్టు ఇంకా మంచి క్లాస్ అయితే చేస్తాను. మీకు ఇది ఉపయోగపడిందంటే గనుక నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి ఇది తెలుగులో హిందీ క్లాసెస్ కోసం వెతుకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేసినట్లయితే మీరు కూడా కొంతవరకు హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. అలాగే కామెంట్ చేయండి. ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతీది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి మీరు టెలిగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇచ్చాను. అలాగే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, కామెంట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. అంటే మీరు చాలా పాజిటివ్‌గా ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా విజయం మీదే అవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ కూడా మళ్ళీ కలుద్దాం మరి నెక్స్ట్ క్లాస్‌లో. అందాక ధన్యవాదాలు. జై హింద్.